ఇంకో బేరెవరా? నీకు నిండా 16 ఏళ్ళు కూడా లేవు, ఇంకా తాగితే కింద పడతాం. నిన్ను ఇక్కడ భరించే వాళ్ళు ఎవరు లేరు, పోరా. ఏంట్రా, ఇస్తావా లేకపోతే నేను ఇస్తా? ఒకటి జాగ్రత్త. ఏంట్రా అవుతున్నావు? నా మీద చెయ్యేస్తావా? హర్షని బార్ వాళ్ళందరూ కలిపి 4 అందుకుని రోడ్డు మీద పడేశారు. అలా దొర్లి ఎలాగో లేచి తూలుతూ తెల్లారేసరికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు జనం ఉన్నారు. హర్ష తల్లి రాత్రే చనిపోయింది. ఏమీ పట్టనట్టు లోపలికి వెళ్ళి పడుకున్నాడు. తన తండ్రి మాత్రం భార్యను, తాగుబోతు కొడుకును చూసి బోరున ఏడ్చాడు. హర్ష ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తండ్రికి ఎదురు చెప్తూ ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు. తాగుడు, దురలవాట్లు, పోలీసులకు దొరకడం, జైల్లో పెట్టడం అన్నీ మామూలైపోయాయి. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నా ఎలాంటి మార్పు లేదు. తండ్రి ఎంతో బాధపడేవాడు, గద్దించేవాడు. అయినా హర్ష ఏమీ పట్టించుకునేవాడు కాదు. భార్య చనిపోవడంతో ఇంకా విసుగు చెంది హర్షను కొట్టడం మొదలుపెట్టాడు అతని తండ్రి. దాంతో ఇంకా కఠినంగా రెబల్గా తయారయ్యాడు. ఒకరోజు హోటల్లో ఫుల్గా తిని బిల్లు కట్టకుండా పారిపోయాడు. హర్ష దొంగలా కూడా మారిపోయాడు. తండ్రి ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇలా అయితే కుదరదని హర్షను బైబిల్ కాలేజీలో జాయిన్ చేశాడు అతని తండ్రి. యేసు క్రీస్తే దేవుడని, పాప జీవితం వదిలిపెట్టాలని అంతా తెలుసు, కానీ మారలేకపోయేవాడు. తోటి విద్యార్థుల్లో దినేష్ మంచి భక్తిపరుడు. ప్రతి ఆదివారం బైబిల్, చర్చ్ అంటూ ఎంతో భక్తిగా ఉండేవాడు. అతనితో స్నేహం చేస్తే మార్పు రావచ్చు, అతను నాకు సహాయం చేస్తాడు అనుకున్నాడు. ఒకరోజు హర్ష యథావిధిగా కాలేజ్ ప్రక్కనే ఉన్న బార్లో బీరు తాగుతూ ప్రక్కకు తిరిగి చూశాడు. పక్క బల్లపై దినేష్ బీరు తాగుతున్నాడు. ఉన్న ఒక్క ఛాన్సు పోయింది. హర్ష దినేష్ లాగా మారడానికి బదులు దినేష్ హర్షలాగా మారాడు. జీవన్ అదే కాలేజీలో స్టూడెంట్, దినేష్కి మంచి ఫ్రెండ్, దైవభక్తి గలవాడు. ఒకరోజు జీవన్ అతని ఇంట్లో ప్రార్థనకి దినేష్ని రమ్మన్నాడు. తరువాత హర్ష దినేష్ని బార్కు వెళ్దాం రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో దినేష్ కొంచెం ఆలోచించి ప్రార్థనకి వెళ్ళాలి, బార్కి రానని హర్షతో చెప్పాడు. ఏంటి దినేష్లో ఈ మార్పు? హర్షకు కూడా వెళ్ళాలనిపించింది. ఇద్దరూ జీవన్ ఇంటికి ప్రార్థనకి వెళ్ళారు. అక్కడ జీవన్ మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హర్ష ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉన్నాడు. దేవునితో అలా ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాట్లాడుతూ అరగంట ప్రార్థన చేశాడు. అగ్నిగుండంలా మండుతున్న జీవన ప్రార్థనలో నుంచి ఒక్క నిప్పు కణం ఎగిరి వచ్చి హర్ష గుండెల్లో పడింది. హర్షలో ఇప్పుడు ఫైర్ మొదలైంది. ఇంటికి వెళ్ళి హర్ష కూడా ఒక అరగంట మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు వెలిగిన మంట ఇంకా ఎప్పటికీ ఆరిపోలేదు. హర్ష మిషనరీగా మారతానన్నాడు. అతని తండ్రి, మిషనరీగా కాదు, లూథరన్ పాస్టర్గా చేరు, మంచి ఇల్లు, మంచి జీతం, సెటిల్ అయిపోవచ్చు అన్నాడు. హర్ష ఒప్పుకోలేదు. లూథరన్ మిషనరీ ట్రైనింగ్ కాలేజీలో చేరాడు. మళ్ళీ తండ్రిని ఎదిరించడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. శరణాలయంలో ఉంటూ ట్రైనింగ్ పూర్తి చేశాడు. తండ్రి దగ్గర అనుభవంతో ఎవరిని పైసా అడగకూడదని నిర్ణయించుకున్నాడు. దేవుని వైపు చూస్తూ ప్రార్థనా శక్తితో మిషనరీగా మారాడు. అనేకమైన సేవలు చేస్తూ ప్రఖ్యాతిగాంచాడు. కోట్లాది రూపాయలు వెచ్చించి 250 మంది అనాథ పిల్లలకు 5 శరణాలయాలు స్థాపించాడు. అతని ప్రార్థన అతన్నే కాకుండా వేల మంది జీవితాలను ప్రత్యక్షంగా, కోట్లాది మంది జీవితాలను పరోక్షంగా ప్రభావితం చేసింది. ఇంతకీ ఆ హర్ష ఎవరో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత మిషనరీ జార్జ్ ముల్లర్. అతని జీవితాన్ని మార్చింది కేవలం ఆ అరగంట ప్రార్థన. డియర్ ఫ్రెండ్, నీకు ఆ ఫైర్ కావాలా? దేవుని తెలుసుకున్నా పాప జీవితం వదలేకపోతున్నావా? శక్తి లేని సాధారణ జీవితం జీవిస్తున్నావా? చిన్న చిన్న బలహీనతలు నిన్ను బదలడం లేదా? అయితే నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన. నువ్వు కూడా ఒక 30 నిమిషాలు మోకాళ్ళపై నుండి ప్రార్థించు. అదే నిప్పు కణం నిన్ను మండిస్తుంది. ఆ మంట ఎప్పటికీ ఆరిపోదు.